శరీరంతో వచ్చావు కనుక ఇప్పుడు దుఃఖం వద్దు, సుఖమొక్కటే కావాలి అంటే గతంలో చేసిన పాపం పుణ్యం తెలుసున్నవాడెవరో వాణ్ణి ప్రార్థన చెయ్యాలి. అయ్యా ఇత పూర్వం చేసిన మాట వాస్తవం, ఏదో చేయకుండా నేను లేను, ఏదో చేశాను తప్పకుండా, లేకపోతే అసలు ఈ శరీరం రాదు. ఈ శరీరం వచ్చింది అంటే చేసి ఉన్నాను, పాపపుణ్యాలు రెండు అనుభవించాలి. కానీ దుఃఖం అనుభవించలేను. దుఃఖం అనుభవించడం అన్న దాంట్లో మళ్ళీ రెండు ఉంటాయి. ఒకటి అనుభవించగలిగినంత దుఃఖాన్ని ఇవ్వడం, అసలు దుఃఖమే లేకుండా చేయడం. అసలు నాకు దుఃఖమే వద్దు, ఒకడు అనుభవించేస్తాను కానీ బాగా తగ్గించి, నేను ఎంతైతే అనుభవించగలనో అంత రూపంగానే ఇయ్యి, అంతకన్నా మిగిలింది తగ్గించేసి. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఈశ్వరుణ్ణి అడగాలి. ఆ మాట ఈశ్వరుణ్ణి అడగాలి అంటే ఎలా ప్రార్థన చెయ్యాలి అసలు ఆయన్ని? ఆ ప్రార్థన